నేను కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి గ్లాంపింగ్కి వెళ్ళాను కదా, అప్పుడు మేము ఈ ప్యాకెట్ తీసుకొచ్చామన్నమాట. ఆ వీడియోలో కూడా నేను మీకు చూపించాను, ఇది అక్కడ మౌంట్ ఫుజీ దగ్గర కొన్నాను అని చెప్పేసి. సో మా పాప ఇది ఓపెన్ చేసింది. యాక్చువల్గా ఇవి నేను 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇవి 900 యెన్స్కి 3 ప్యాకెట్స్ వచ్చాయి. ఒక్కొక్క ప్యాకెట్ లోపల ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. మా పాప ఒక ప్యాకెట్ ఓపెన్ చేసింది. ఇవి దీని పేరేంటంటే మోచి అంటారు. జపనీస్ రైస్ బాల్ అనుకోండి. రైస్ ముద్దని తింటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది, కాకపోతే స్వీట్ ఉంటుంది అనమాట. ఇదేంటి అంటే దీని పేరేంటి, మొమో ఉరారా మోచి దీని పేరు. అండ్ ఇది పైన మనకి పీచ్ బొమ్మ కనిపిస్తుంది కదా, పీచ్ జ్యూస్ కూడా దీంట్లో కలిపి చేస్తారనుకుంటా. సో నేను మీకు చూపిస్తాను ఇది టేస్ట్ ఎలా ఉంటుందో. ప్యాకెట్ ఓపెన్ చేసి తిన్నారు. ఇది సెకండ్ ప్యాకెట్. అండ్ థర్డ్ ప్యాకెట్ ఏమో ఇంకా ఉంది. నేను యాక్చువల్గా ఒక జపనీస్ ఫ్రెండ్కి ఇది గిఫ్ట్ చేద్దామని అనుకున్నాను, కానీ తను వేరే సిటీలో ఉంటుందన్నమాట. సో తను ఈ వీక్ ఏమైనా మన ఇంటికి వస్తే తనకి ఇద్దాం అనుకున్నాను, కానీ తనకి వీలు కావట్లేదు. తను వేరే వర్క్లో బిజీగా ఉంటే తను రాలేదు, అండ్ మేము అటువైపు వెళ్ళలేదు. సో ఇంకా ఇంట్లోనే ఉండిపోయింది. మేబీ ఆ థర్డ్ ప్యాకెట్ కూడా మేమే తింటాం అనుకుంటా. ఇదిగోండి ఇది ఉరారా మోచి. దీనిపైన వైట్ కలర్లో కనిపించేదంతా పిండి, కార్న్ స్టార్చ్ అంటారు చూడండి అది. అండ్ ఇదేమో రైస్, డైరెక్ట్ రైస్ని మనం దంచితే ఎలా మెత్తగా అయిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ జపనీస్ రైస్ని మామూలుగా ఇలా బాగా మెత్తగా దంచుతారు, రోల్లో వేసి దంచితే ఇంకా అది అలా గట్టి ముద్దలాగా అయిపోతుంది చూడండి. అందులో కొంచెం ఏదైనా ఫ్లేవర్ కోసం ఏదైనా ఫ్రూట్ లిక్విడ్ జ్యూస్ లాంటిది యాడ్ చేయడము, షుగర్ యాడ్ చేయడం చేస్తూ ఉంటారు. మెత్తగా ఉంటుంది. అండ్ దీని లోపల కొంచెం స్వీట్ ఏదో పెట్టారు, మేబీ రైసో లేకపోతే షుగర్ యాడ్ చేసి పెట్టినట్టున్నారు. మోచి అంటారు. ఇంకా చాలా ఫ్లేవర్స్ కూడా ఉంటాయి, చాలా కలర్స్లో కూడా ఉంటాయి. ఇదిగోండి మా పాప ఒక ప్యాకెట్ ఓపెన్ చేసింది. ఇందులో మొత్తం ఏంటంటే 10 ఉన్నాయి. 10 ఉంటే మొత్తం అన్నీ మా బాబు 4 తిన్నాడంట. మా పాప 3 తిన్నావా? నేను ఒకటే తిన్నాను. ఈరోజు మండే, టైం మార్నింగ్ 8 అయింది. మా బాబు స్కూల్కి వెళ్తున్నాడు. మా పాప ఆల్రెడీ వెళ్ళిపోయింది. హలో, ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 2 అయింది. నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే హాస్పిటల్కి వెళ్తున్నాను. మార్నింగ్ మా బాబు స్కూల్కి వెళ్ళాడు కదా, మా పాప కూడా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. సో నేనైతే జపాన్కి వచ్చిన స్టార్టింగ్లో పిల్లలకి ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే అసలు హాస్పిటల్కి వెళ్ళాలంటేనే భయం వేసేది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క మాటని నేను జపనీస్ ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ పెట్టుకుని మొబైల్లో ట్రాన్స్లేటర్ ద్వారా అర్థం చేసుకునేదాన్ని. మళ్ళీ నెక్స్ట్ నేను ఏదైనా మాట్లాడాలనుకున్నా ట్రాన్స్లేటర్ యూజ్ చేసి అందులో టైప్ చేసి వాళ్ళకి చూపించేదాన్ని అనమాట. ఇప్పుడు పర్లేదు, మా పాప జపనీస్ మాట్లాడుతుంది కాబట్టి బయటకి ఎక్కడికైనా వెళ్తే కొన్నిసార్లు నేను మేనేజ్ చేస్తాను, కొన్నిసార్లు అయితే ఇంకా పిల్లల్ని తీసుకెళ్తాను అనమాట. సో పాపని స్కూల్ హాఫ్ డే వెళ్ళి మధ్యాహ్నం వచ్చేసి హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పాను. సో మా పాప 1 o'clock వరకు స్కూల్లో ఉండి, వాళ్ళకి యాక్చువల్గా స్కూల్ ఈరోజు మండే కాబట్టి 3:30కి అయిపోతుంది, 3 o'clock అయిపోతుంది. కాకపోతే ఇంకా నేను 1 o'clock వరకు ఉండి 1కి బయలుదేరమని చెప్పాను. సో తను స్కూల్ నుంచి ఇక్కడికి రావడానికి బస్సులో 40 minutes టైం పడుతుంది అనమాట. తను స్కూల్ నుంచి బయలుదేరి ఆల్రెడీ హాస్పిటల్ దగ్గరకు వచ్చేసాను అని చెప్పింది. హాస్పిటల్ ఇంటికి జస్ట్ ఒక 5 minutes వాక్. సో నేను హాస్పిటల్ దగ్గర తను ఒక షాపింగ్ మాల్ ఉంటుంది, ఆ షాపింగ్ మాల్లోనే ఉండు, నేను వస్తున్నాను అని చెప్పాను. ఇంకా నేను ఇప్పుడే బయలుదేరాను. అండ్ ఇంతకీ హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నాను అని చెప్పలేదు కదా, ఎందుకంటే నాకు నీ ప్రాబ్లం ఉంది. సో నేను యాక్చువల్గా ఒక 1 year నుంచి ఆ ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతున్నాను. హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను, వాళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను,
ఫుడ్ కూడా చాలా వరకు కంట్రోల్ చేశాను. వెయిట్ లాస్ అయితే మనకి లెగ్ పెయిన్ కొంచెం తగ్గుతుంది అని చెప్పేసి వెయిట్ లాస్ కూడా అయ్యాను. ఈ మధ్య అవుతున్నాను. ఇంకా చాలా వరకు జంక్ ఫుడ్ని పక్కన పెట్టేసి హెల్తీ ఫ్రూట్స్ అవి తినడాలు. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే వెయిట్ కూడా కొంచెం తగ్గాను. ఇంకా కొంచెం తగ్గితే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వెయిట్ మనం తగ్గే కొద్దీ మన నీ ప్రాబ్లం, నీ పెయిన్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. సో ఫుడ్ అయితే కంట్రోల్ చేస్తున్నాను. కాకపోతే ఇంకా అసలు నాకు పెయిన్ తగ్గట్లేదు. చాలా పెయిన్ ఉంటుంది నాకు నడుస్తూ ఉన్నప్పుడు. ఒక 6 months బ్యాక్ మేము ఇల్లు షిఫ్ట్ అవ్వక ముందు అక్కడ పాత ప్లేస్లో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. మళ్ళీ కొత్త ప్లేస్కి వచ్చిన తర్వాత అయితే ఇంతవరకు హాస్పిటల్కి వెళ్ళలేదు. సో ఇక్కడ కూడా ఒకసారి వెళ్ళి చూపించుకుందాము. సో మనకు కూడా మంచిదే కదా, 6 months ఒకసారి అలా జనరల్గా వెళ్ళి చెకప్ చేయించుకుంటే ప్రోగ్రెషన్ ఉందా లేకపోతే ఏంటి అనేది తెలుస్తుంది. సో అందుకే వెళ్తున్నాను. అండ్ నేను వెళ్ళే దారిలో ఏంటంటే ఇక్కడ ఒక నేపాలీ స్టోర్ ఉంటుంది ఇక్కడే. కాకపోతే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆ నేపాలీ స్టోర్లో మన ఇండియన్ గ్రాసరీస్ అవి ఉంటాయి, కొన్ని కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళాలి. అండ్ ఇక్కడే కొన్ని వెజిటబుల్ షాప్స్ కూడా ఉంటాయి. సో మళ్ళీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అవి ఇవి తీసుకొని వెళ్ళాలి. మా పాప నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తను ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంది, అందులో ఉండు అని చెప్పాను. నన్ను కలిసి ఇప్పుడు ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్తున్నాము. మా పాప స్కూల్ బ్యాగ్ కూడా వేసుకొని ఉంది. ఇదిగోండి, ఇక్కడ ఈ బిల్డింగ్ అనిపిస్తుంది కదా, ఇదే హాస్పిటల్. నేను ఈ హాస్పిటల్కి రావడం అయితే ఫస్ట్ టైము. హాస్పిటల్లో రిసెప్షన్లో వాళ్ళు మాకు ఒక నంబర్ ఇచ్చి ఫార్మాలిటీస్ అన్నీ, ఎంట్రీ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత పైనకి వెళ్ళమని చెప్పారు. సో పైకి వెళ్తున్నాము. ఇక్కడ హాస్పిటల్లో మాకు వీళ్ళు కొన్ని ఫామ్స్ ఇచ్చారు ఫిలప్ చేయమని. మొత్తం చూడండి జపనీస్లోనే ఉంది. ఈ జపనీస్ అంటే మళ్ళీ కాంజీ, ఈ సింబల్స్ ఉంటాయి. ఇవి చాలా డిఫికల్ట్ అర్థం చేసుకోవడానికి. Please tell us about your family's relatives' medical history అంట. అంతే. మమ్మీ 3 o'clockకి అపాయింట్మెంట్ ఉంటే మేము హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ ఇప్పుడు 4:30 అయింది. 1.5 hour హాస్పిటల్లో ఉండి మళ్ళీ మెడిసిన్స్ కూడా తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంటుందన్నమాట. వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఇంకా చాలా ఐటమ్స్ ఇక్కడ అమ్ముతూ ఉంటారు. సో లోపలికి వెళ్ళి కొన్ని గ్రాసరీస్ అవి తీసుకుందామని చెప్పేసి ఇటువైపు వచ్చాను. అండ్ దీనికి ఆపోజిట్లోనే అదిగోండి ఇక్కడ కూడా ఒక వెజిటబుల్ షాప్ ఉంటుంది. ఈ వెజిటబుల్ షాప్లో కూడా మేము అప్పుడప్పుడు వెజిటబుల్స్ కొంటాము. అండ్ మా హస్బెండ్కి కాల్ చేసి రమ్మన్నాను అనమాట. సో తను కూడా వచ్చారు. ఆనియన్స్ తీసుకోవాలంట. బనానా, ఇంకా చాలా వెజిటబుల్స్ ఉన్నాయి ఇక్కడ. మేము షాప్కి వెళ్ళాం కదా, యాక్చువల్గా వచ్చేటప్పుడు ఏంటంటే చాలా విండిగా ఉండి అసలు నేను ఇంకా వీడియో తీయలేదు. మేము వెళ్ళిన షాప్లో ఒకటి ఇది తీసుకొచ్చాము. ఇదేంటంటే చాకో పపారోవా, జపనీస్లో రాస్తుంది దీనిపైన. ఏంటిది? చాకో పపారోవానా? సో జపనీస్లో చాకో అని చెప్పేసి రాసి ఉంది. దీన్ని టచ్ చేస్తే ఇది మామూలుగా అయితే ఇలాంటి బాటిల్స్లో మనకి మిల్క్ ఉంటుందన్నమాట. సో నేను ఇది చాక్లెట్ మిల్క్ లాంటిది కావచ్చు అని టచ్ చేశాను అనమాట. కాకపోతే నాకు లోపల జెల్లీ లాగా అనిపించింది. మేబీ చాక్లెట్ జెల్లీ కావచ్చు, ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ టైం తీసుకొని వచ్చాను. అండ్ తీసుకొచ్చి మేము ఓపెన్ చేసి ఆల్రెడీ తిన్నాము. చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇది. అందుకే ఇంకా చూపిద్దామని చెప్పేసి వీడియో ఆన్ చేశాను. సో ఇది ఇలా మనం ఓపెన్ చేస్తే లోపల మీకు మొత్తం జెల్లీ కనిపిస్తుంది చూడండి. ఈ బాటిల్ మొత్తం కూడా చాక్లెట్ జెల్లీ ఉందన్నమాట. మామూలుగా అయితే ఇది చూసిన తర్వాత అసలు చాలా ఎక్కువ అనిపించింది. చాలా పెద్ద ప్యాకెట్ కదా, సో ఇంత జెల్లీ మనం ఒకేసారి తినలేము. కొంచెం కొంచెం అప్పుడప్పుడు పిల్లలు తినడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇదిగోండి ఇలా జెల్లీ బయటకు వచ్చింది చూడండి. సో ఈ చాక్లెట్ జెల్లీ ఎక్సలెంట్గా ఉంది. దీన్ని మనం ఇలా కట్ చేసుకొని ప్లేట్లో
వా సూపర్ అసలు చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను మీకు చూపిస్తాను. ఇదిగో ఇది చాక్లెట్ జెల్లీ, చాలా టేస్టీగా ఉంది, స్మూత్గా. పిల్లలకి మంచి హెల్తీ స్నాక్ అయితే కాదు, చాక్లెట్ కాబట్టి. మా పిల్లలకి ఇలాంటివే ఇష్టం. మా పిల్లలకి కాదు, అందరి పిల్లలకి చాక్లెట్ అంటే ఇష్టమే కదా. మామూలుగా నేను ఇందులో చాక్లెట్ మిల్క్ లాంటిది ఉంటుందేమో అనుకున్నాను, కానీ నేను ఎప్పుడు మిల్క్ ప్యాకెట్స్ కొంటాను కానీ ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ కొనలేదు. సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. విపరీతంగా నచ్చింది టేస్ట్, మా పిల్లలకి కూడా చాలా చాలా బాగా నచ్చింది. సో జెల్లీ చాలా స్మూత్, ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది. ఎక్సలెంట్. ఇంత లార్జ్ బాక్స్, ఇదంతా మేము ఒకేసారి తినలేము. 7-8 మెంబర్స్కి ఇదంటే ఇది ఒకటి. 7-8 మెంబర్సా? మేబీ జపనీస్ వాళ్ళు ఏవైనా ఫెస్టివల్స్ కానీ లేకపోతే న్యూ ఇయర్, క్రిస్మస్ పార్టీ అలాంటివి ఉంటాయి చూడండి, ఇలాంటివి తీసుకొచ్చి పీసెస్ లాగా కట్ చేసి మామూలుగా పార్టీలో పెడతారనమాట. నేను అప్పుడప్పుడు ఏదో జపనీస్ పార్టీస్కి వెళ్ళినప్పుడు ఇలాంటిది తిన్నట్టు నాకు గుర్తు, కాకపోతే అది ఇలాంటి బాక్స్లో అమ్ముతారని నాకు తెలీదు. బాగుంది. మనం కూడా ఎప్పుడైనా పిల్లల ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటిది ఒక బాటిల్ తీసుకొని వచ్చి వాళ్ళకి పెట్టొచ్చు. చాక్లెట్ జెల్లీ. అండ్ ఇది మేము కొనుక్కొచ్చింది చాక్లెట్ జెల్లీ అని, ఇందులో వెరైటీస్ కూడా ఉన్నాయి. ఏంటి, చీజ్ టైప్ జెల్లీ అని, చీజ్ క్యారమెల్ జెల్లీ అని చెప్పి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. కానీ మా ఇంట్లో వాళ్ళకి అందరికీ చాక్లెట్ ఫ్లేవర్ అంటే ఇష్టం అని చెప్పేసి నేను ఇది తీసుకొచ్చాను. నెక్స్ట్ టైం మళ్ళీ వేరే కొత్త వెరైటీ తీసుకొచ్చి ట్రై చేస్తాను. అండ్ నేను ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బై, సయూనరా, మతాయ్ మిషో.